మొన్న చూసాం, మావిగన్ అనే ఒక కొత్త పల్లె వెతుకున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇచ్చాపురం నుంచి ఇడపలపాయ వరకు రాజధాని వస్తే నీకు సంతోషపడుతుందా అని నేను అడుగుతా ఉన్నా. మావిగన్ అంటాడు, 3 ముక్కలాట అంటాడు, 3 ప్రాంతాలు అంటాడు, అమరావతికి మాకు అభ్యంతరం లేదంటూనే ఈరోజు పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభలో 2 చోట్ల బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఎక్కడ చూసినా అరాచకం చేయడం తప్ప ప్రజలను మనశ్శాంతిగా ఉండాలని వీళ్ళకి ఆలోచన లేదు. ఏదో ఒక రకంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద విషయం కక్కి దుష్ప్రచారం చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి పగటి కళ్ళలు కట్టా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలోకి వచ్చినాక ఎందుకు తుగ్లక్ ఆలోచనలు వస్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఎక్కడ స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో తుగ్లక్ తెలియదు, కానీ ఆయనే నాకంటే తుగ్లకులు ఉన్నారా ఈ రాష్ట్రంలో, ఈ ప్రపంచంలో అని చెప్పి నవ్వుకుండే పరిస్థితి వస్తూ ఉంది. మరి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఒక చట్టబద్ధత రావడం, భావితరాలకు ఒక భవిష్యత్తు రాజధాని అమరావతి. మరి ఈరోజు ఆ సంపదతో దీని మీద ఏదైతే నిధులు తీసుకొని అప్పు తీసుకొని వచ్చారో దాని నుంచే దాని అప్పులన్నీ కట్టే పరిస్థితి వస్తుంది. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా అమరావతి రాజధానికి పెట్టుబడి పెట్టడం లేదనే విషయానికి ప్రజలకు అర్థం కావాలా, ప్రజలు విశ్వసించాలా. నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం మీద ప్రజలకు స్పష్టత ఇస్తున్నాడు. అమరావతి తనను తానే ఆదాయం సృష్టించుకుంటే వనరుగా భవిష్యత్తులో తయారు కాబోతుందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు.